అది కొంచెం ఉన్నది మర్చిపోయినా అయిపోయింది. సాయంత్రం కావాలంటే అమ్మవారికి పోతురాజు కనబడాలా? పోతురాజు అమ్మవారి కనబడేటట్టు అర్థం ఇప్పుడు బాగరాపేట గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఈ రోజు జరిగింది. మైలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మైలవరం ప్రాజెక్టు పరిధిలోని బాగరాపేట గ్రామం ముంపునకు గురైనప్పుడు అక్కడి నుంచి గంగమ్మ తల్లిని ఇక్కడికి తీసుకొని రావడం వలన బాగరాపేట గంగమ్మగా పేరు వచ్చింది. ఆ ప్రయత్నంలో ఆ తల్లిని తీసుకొని వచ్చి ఇక్కడ చిన్నపాటి గుడి నిర్మించి 30 సంవత్సరాలు 37-38 సంవత్సరాలుగా పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందరూ భక్తులందరూ కొంచెం కేవలం హంగులతోటి సర్వహంగులతోటి నిర్మించాలనుకొని భక్తులందరూ సహకారంతో నూతన గుడి నిర్మాణం జరిగి ఈ రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు
ఈరోజు 3 రోజులుగా ఉత్సవం జరుగుతూ ఈ రోజుతోటి అమ్మవారి ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, దేవాలయం కలశ స్థాపన వగైరా పూజలన్నీ జరిగి అన్న సంతర్పణ, అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది. దాదాపు 6,000 మంది భక్తులు ఈ పూట భోజనం భోంచేయడమైనది. భక్తులకు అందరికీ ఇక్కడ మైలవరం నుంచి వచ్చి బాక్రాపేటను, విజయవినాయకపురం, లింగారెడ్డి నగరు, ఆచార్య కాలనీ, భగత్ సింగ్ కాలనీ, ఇటు ద్వారకా నగరు గ్రామాల ప్రజలందరికీ గంగమ్మ తల్లి అక్కడి నుంచి వచ్చినప్పుడు ఉన్న వారందరూ ఇందులో భాగస్వాములైనారు. కార్యక్రమం చాలా సజావుగా, అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి నుంచి కమిటీలో చాలా బాధ్యతగా వ్యవహరించి అందరూ సహకరించారు. ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మంచి ఒకరికొకరు చేయందించుకుంటా బాగా సహకరించారు. భక్తులు, దాతలు అందరి సహకారంతో ఈ మేరకు మంచి వైభవంగా చక్కని నిర్మాణం జరిగింది.